ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని వింటే మీరంతా నన్ను తిడతారు. అయినా పర్లేదు, నేను మాట్లాడతాను. నేను ఏ మతాన్ని తప్పు పట్టను. ఎవరి మతం వాళ్ళది. ఎవరి మతం మీద వాళ్ళ గౌరవం ఉంటది. నేను ఒక హిందువుగా కేవలం హిందువులకి చెప్పిన మాట ఇది. నేను ఏ చరిత్రలు వినలేదు, ధర్మాలు తెలియదు, పురాతనాలు చూడలేదు, పుస్తకాలు చదవలేదు. కానీ నిజం తెలుసు. ఒక మనిషిగా పుట్టినాక మనకు ఆలోచన ఇచ్చినాడు కదా దేవుడు. ఆలోచనతో ఆలోచించిన నిజం తెలుసు. అంతా హుండీలో డబ్బులు వేస్తుంటారు కదా దేవుడు. కానీ దేవుడు తీసుకుంటున్నాడా? దేవుడికి డబ్బులతో ఏం అవసరం ఉంటదిరా? మనల్నే పుట్టించిన దేవుడికి మనం సృష్టించిన డబ్బులు ఇస్తున్నాం. నిన్నే పుట్టించినోడికి డబ్బులు పుట్టించడం ఒక లెక్క. మీరేదో నమ్మకం మీద వేస్తున్నారు. కొంచెం డీప్ గా ఆలోచించండి. మన ప్రపంచాన్ని, గ్యాలక్సీని మొత్తాన్ని చూసేది మన దేవుడు అనుకుంటున్నాం. మన భూమిని ఒక్కటిని తీసుకుందాం. ఒక్కొక్క దేశం ఒక్కొక్క కరెన్సీని తెచ్చేసినాడు. మన ఇండియా రూపీస్ వేసాడు, రష్యా రూబల్ వేసాడు, అమెరికన్ డాలర్ వేసినాడు. దేవుడు డబ్బులు తీసుకున్నాడు. అయితే ఇండియన్ రూపీ కంటే డాలర్ ఎక్కువ వాల్యూ. సో డాలర్ తీసుకుంటాడు. పోనీ అంతవరకు మన ఇండియాలోనే తీసుకో. పేదోడు రూపాయి వేస్తాడు, డబ్బునోడు ₹1,00,00,000 వేస్తాడు. అంటే డబ్బున్నోడు దేవుడు చూస్తాడా? పేదోడిని చూడ్డా? డబ్బు ఇస్తేనే చూసినోడు దేవుడు ఎందుకు అవుతాడు? ఏ పాపం చేయని ఒక్కొక్కలా చూసినోడు దేవుడు ఎలా అవుతాడు? ఏం డబ్బు ఉంటారు, పాపాలు చేయట్లేదా? అట్లా ఇదంతా మాట్లాడితే నేను రోజంతా మాట్లాడుతా గానీ నువ్వు వేసిన దేవుడు తినట్లేదు. నువ్వు వేసిన డబ్బుతో అక్కడ ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఈ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు, దేవుడు డబ్బులు తీసుకుంటున్నాడా? డబ్బులు తీసుకున్నాడు అయితే నీకంటే డబ్బు ఇంట్లోనే బాగా చదువుతాడు. ఎందుకంటే వాడు ఎక్కువ వేస్తాడు. అదే డబ్బులు నువ్వు హుండీలు వేసి దెంగెట్టకుండా ఒక పేదోడికి వేస్తే ఆ దేవుడిని ఇంకా మంచిగా చూస్తాడు. చెప్తుంటారు కదా, మానవ సేవే మాధవ సేవ. అలాంటి పేదోడికి సాయం చేస్తే దేవుడికి సేవ చేసినోడు అవుతావేమో. గుడ్డిగా ఆలోచించి గొర్రెల బతక్క నిన్ను నువ్వు క్వశ్చన్ ఏది నిజమని. హస్తల వీస్తా.